పెద్ది విలేజ్ రూటెడ్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, తన ఊరికి అక్కడ ఉన్న ప్రజలకి సంబంధించిన ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటూ స్పోర్ట్స్ని యుద్ధంగా మార్చుకొని హీరో చేసే పోరాటమే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సినిమా స్టార్ట్ అయ్యే విధానం చాలా ప్రామిసింగ్గా ఉంటుంది. ఓపెనింగ్ సీన్ నుంచి విలేజ్ అట్మాస్ఫియర్, విజువల్స్, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ని అన్ని మంచి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తాయి. రామ్ చరణ్ ఇంట్రో సీక్వెన్స్ మాత్రం ఫ్యాన్స్కి ఫుల్ మీన్స్లా ఉంటుంది. లుక్, బాడీ లాంగ్వేజ్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఓపెనింగ్ పోర్షన్స్ అన్ని స్ట్రాంగ్గా నిలబెట్టాయి. కానీ ఆ హై తర్వాత సినిమా కొంచెం రొటీన్ కమర్షియల్ ఫార్మేట్లోకి వెళ్తుంది. హీరోయిన్ ట్రాక్ వచ్చిన తర్వాత కొన్ని సీన్స్ రొటీన్గా అనిపిస్తాయి. ఆ పోర్షన్స్ కొంచెం ల్యాగ్ అనిపించినా విజువల్స్ అండ్ స్పోర్ట్స్ ఎపిసోడ్స్ వల్ల ఇంట్రెస్ట్ కంప్లీట్గా డ్రాప్ అవ్వదు. క్రికెట్ బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్ బాగా డిజైన్ చేశారు. స్పోర్ట్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఆ పోర్షన్స్ మంచి కిక్ ఇస్తాయి. ఫస్ట్ హాఫ్లో యాక్చువల్ మూమెంట్స్ అన్ని ఇంటర్వెల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఎమోషనల్ సీన్స్, కాన్ఫ్లిక్ట్ బిల్డప్, ఎలివేషన్స్ అన్ని కలిసి ఇంటర్వెల్ బ్లాక్ని స్ట్రాంగ్గా మార్చాయి. దీనివల్ల సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీ పెంచే విధంగా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక స్టోరీ కొంచెం సీరియస్ మూడ్లోకి మారుతుంది. స్పోర్ట్స్ జర్నీతో పాటు ఎమోషనల్ డ్రామా కూడా ఎక్కువగా ఉంటుంది. హీరో క్యారెక్టర్ గ్రాఫ్ని ప్రజెంట్ చేసే విధానం చాలా బాగుంది. కొన్ని సీన్స్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ మూమెంట్స్ ఇవ్వడం గ్యారంటీ. కానీ సెకండ్ హాఫ్ మధ్యలో ఫేసింగ్ కొంచెం స్లో అయిన ఫీల్ వస్తుంది. లెంత్ ఎక్కువ అనిపించే కొన్ని పోర్షన్స్ ఉన్నాయి. పొలిటికల్ డ్రామా అండ్ లెంతీ సీన్స్ వల్ల స్క్రీన్ ప్లే కొంచెం స్ట్రెచ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం సినిమాకి మేజర్ హైలైట్. క్రికెట్ సీన్స్ అయినా, కుస్తీ బ్యాక్డ్రాప్లో వచ్చే పోర్షన్స్ అయినా చాలా గ్రాండ్గా షూట్ చేశారు. ట్రైనింగ్ మాంటేజ్లో వచ్చే మస్స సాంగ్ స్క్రీన్ మీద సూపర్గా వర్కౌట్ అయింది. ఫస్ట్ టైం ఈ సాంగ్ విన్నప్పుడు అంత ఏం అనిపించలేదు, కానీ స్క్రీన్ మీద మాత్రం నాకు మంచి హై ఫీల్ ఇచ్చింది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రామ్ చరణ్ కంప్లీట్గా సినిమాని తన షోల్డర్ మీద క్యారీ చేశాడు. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎమోషన్స్, మాస్ మూమెంట్స్ అన్ని కన్వీనియన్స్గా చేశారు. కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్సెస్లో ఇది కూడా ఈజీగా మెన్షన్ చేయొచ్చు. జగపతి బాబు గారు తన రోల్లో బాగా పెర్ఫామ్ చేశారు. హీరో విలన్ సీన్స్ కొన్ని ప్లేసెస్లో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సపోర్టింగ్ క్యాస్ట్ నుండి ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ మాత్రం రాలేదు. జాన్వీ కపూర్ క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ లేదు. స్టోరీ ప్రోగ్రెషన్లో కూడా ఆ రోల్ ఇంపాక్ట్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. మిగతా క్యారెక్టర్స్ కూడా యావరేజ్ ఇంప్రెషన్తో సరిపెట్టుకుంటాయి. శివరాజ్ కుమార్ గారి స్క్రీన్ టైం చాలా తక్కువగానే ఉన్నా అతని స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా మూవీలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా చాలా రిచ్గా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్. విలేజ్ బ్యాక్డ్రాప్ని అండ్ స్పోర్ట్స్ ఎపిసోడ్స్ని చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సీన్స్లో ఎలివేట్ చేస్తుంది. కానీ కొన్ని చోట్ల సౌండ్ మిక్సింగ్ అనేది కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది. డబ్బింగ్ కూడా కొన్ని సీన్స్లో నాన్ సింక్లో అనిపించాయి. అండ్ అలానే ఎడిటింగ్ కూడా ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉంటే బాగుండేది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఎన్ అబవ్ యావరేజ్ ఫిలిం. పెద్ద పర్ఫెక్ట్ సినిమా కాకపోయినా స్పోర్ట్స్, ఎమోషన్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మరియు థియేట్రికల్ హైస్ కోసం డెఫినెట్లీ చూడొచ్చు. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ బ్లాక్స్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. కొన్ని రొటీన్ ఎలిమెంట్స్ అండ్ స్లో పోర్షన్స్ పక్కన పెడితే పెద్ద ఒక సాలిడ్ ఎంగేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇంకా అలానే మీరు కూడా ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.